హలో అండి. నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము ఒక కపుల్ అనేది వాళ్ళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా లేదా, అసలు ఎలాంటి టెస్ట్ ద్వారా వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అండ్ ఏ విధంగా వాళ్ళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి డిసైడ్ అనేది అవుతారు అనేది తెలుసుకుందాం. చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు మాకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరమా, టైమ్డ్ ఇంటర్కోర్స్ ద్వారానో లేదా ఐయుఐ పద్ధతి ద్వారానో అవ్వదా అసలు అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఐవీఎఫ్ అంటే అది ఏదో ఒక కృత్రిమ పద్ధతి అని చెప్పి దాంట్లో బేబీస్ వచ్చేసి అన్హెల్తీగా ఉంటారు, లైక్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో మెయిన్గా వచ్చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా బేబీస్కి వచ్చేసి ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. వాళ్ళ డెవలప్మెంట్ పరంగా కూడా నార్మల్గానే ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఐవీఎఫ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళాలి అని అది మాట్లాడుకుంటే, ఒక కపుల్ వచ్చేసి 1 year అయినా కూడా వాళ్ళు ఎలాంటి కాండోమ్స్ కానీ లేదా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ద్వారా చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్న సిచ్యువేషన్లో ముందుగా వాళ్ళు ఫస్ట్ వచ్చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. అదే మనకి ఫీమేల్కి వచ్చేసరికి ఫస్ట్ వాళ్ళ ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. అది వచ్చేసి మనకి బ్లడ్ టెస్ట్లో అంటే ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఇది ఒక బ్లడ్ టెస్ట్. దీని ద్వారా అసలు ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఈ ఏఎంహెచ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డే ఆఫ్ ద సైకిల్, అంటే సైకిల్లో ఏ డే అయినా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో అల్ట్రాసౌండ్ స్కాన్ డే 2 ఆర్ డే 3 రోజు ఓవరీస్లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎంత ఉంది అనేది చూస్తామన్నమాట. సో అది దీన్ని బట్టి వాళ్ళ ఒవేరియన్ రిజర్వ్ నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా అనేది తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అల్ట్రాసౌండ్ ద్వారా కూడా యూట్రస్ వచ్చేసి షేప్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ సెప్టమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇనిషియల్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ అనమాట. ఈ ట్యూబల్ ఎవాల్యుయేషన్ కోసం మనం చేసేది వచ్చేసి హెచ్ఎస్జి, దీన్ని హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాం. దీన్ని ఇదొక ఎక్స్రే అనమాట. ఇందులో ఏంటి అంటే పీరియడ్ వచ్చిన తర్వాత 7th డే నుంచి 10th డే మధ్యలో ఒక చిన్న డై లాంటిది మనము యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. ఆ డై అనేది ట్యూబ్స్ నుంచి బయటకు వచ్చిందా లేదా అని చెప్పి మనమే ఎక్స్రే తీసి చూస్తామన్నమాట. సో ఈ ఎక్స్రేలో అసలు మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, లేక బ్లాక్ ఏమైనా ఉందా అని చెప్పి తెలుస్తుంది. సో మెయిన్గా వచ్చేసి ఈ బ్లాక్ ట్యూబ్స్ ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా కూడా మనము యూట్రస్ లోపల ఎలా ఉంది ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెప్పి తెలుసుకోవచ్చు. అండ్ చాలామంది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ టాక్సిక్ ఫ్లూయిడ్ ద్వారా నార్మల్గా ఉండే ఒవేరియన్ రిజర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ పీసీఓఎస్ వాళ్ళు చాలామంది అన్ఓవ్యులేటరీ సైకిల్స్తో బాధపడుతూ ఉంటారు, అంటే ఎగ్ డెవలప్మెంట్ లేకుండా ఉండడం అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో అండ్ అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఓవ్యులేషన్ ఇండక్షన్, టైమ్డ్ ఇంటర్కోర్స్ లేదా మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐయుఐ కూడా ట్రై చేసి అప్పటికీ అవ్వలేదు అంటే అప్పుడు మనం వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఇండికేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేల్ పార్ట్నర్కి మనం ఇనిషియల్గా ఎవాల్యుయేషన్ చేసేది సెమెన్ అనాలిసిస్. అండ్ సెమెన్ అనాలిసిస్లో వాళ్ళ వాల్యూమ్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ అంటే మూమెంట్స్ బాగున్నాయి లేదా, అపియరెన్స్ అంటే మార్ఫాలజీ నార్మల్గా ఉందా లేదా, అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా. సో అలాంటి 7 పారామీటర్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అన్నప్పుడు మనం వాళ్ళ అబ్నార్మాలిటీని బట్టి మనము ఐవీఎఫ్ని ఇండికేట్ చేస్తామంటే సెమెన్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, లెస్ దాన్ 5 million ఉంది, మొటిలిటీ అసలు ఏం లేదు, లేదా అపియరెన్స్ కూడా చాలా బ్యాడ్గా ఉంది, లేదా అసలు వాళ్ళకి సెమెన్లో స్పర్మ్ కౌంటే లేదు అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మన ఐవీఎఫ్ అనేది ఇండికేట్ చేస్తాం. సో ఫర్దర్గా ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.